శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటిలో ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది అంటే, శుక్రుడు సంచరిస్తూ ఉన్నటువంటి సమయం లోపల శుక్రుడు 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 మధ్య కాలంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి శుక్రుడికి శత్రుస్థానం అవుతుంది. అంటే శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. అయితే ఈ సింహరాశి మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనంటే, అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అష్టమ స్థానము శుక్రుడికి గోచార రీత్యా శుభస్థానం. మంచి ఫలితాలను ఇస్తాడు శుక్రుడు 8వ స్థానంలో. అందున మకర రాశి అధిపతి శని శుక్రులు మిత్రులు కనుక అష్టమ స్థానంలో సంచారము కలిసి వస్తుంది మకర రాశి వారికి. అయితే తద్వారా ఏమవుతుంది, శత్రుస్థానంలో సంచరించడము మూలకంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ రాశ్యాధిపతికి, సూర్యుడికి మళ్ళీ శత్రువులు వీళ్ళిద్దరు కూడాను. అయితే వీటన్నిటినీ కూడాను మనము చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశము ఉంది. అందులో కొన్ని విషయాలలో మీకు మంచి జరుగుతుంది. అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. ఖర్చుల నియంత్రణ మట్టుకు చాలా అవసరము. ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ చూపాలి. ఇక భార్యాభర్తలు అపార్థాలలోకి వెళ్లకుండా, అనవసరమైనటువంటి డిస్కషన్స్ చేయకుండా ఉండడం మంచిది. ఆకస్మికమైనటువంటి విభేదాలు తలెత్తే అవకాశము ఉంది. కాబట్టి
రహస్యమైనటువంటి పనులు చేయకుండా, తెలియకుండా చేయకుండా మీరు ఉన్నట్టయితే అవి దూరమవుతాయి. వారసత్వంగా రావాల్సినటువంటి పనులు, ఆస్తులు, డబ్బు ఇవన్నీ కూడాను మీకు అందే అవకాశం కనబడుతుంది ఈ సమయం లోపల. ఇకపోతే పూర్వము తీసుకున్నటువంటి అప్పులు ఈ సమయం లోపల మీరు రీపే చేసేటువంటి అవకాశం అయితే ఉంది. తద్వారా కొంత మీకు రిలీఫ్ దొరుకుతుంది. ఇకపోతే మానసికమైనటువంటి ఆందోళనలు ఉండే అవకాశం కనుక సమస్యలను మీరు పరిష్కార మార్గం వైపుకు మీరు వెళుతూ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మీరు సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే ఆందోళనలు పెరగకుండా మానసిక స్థితి నిలకడగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడితో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగానే కొనసాగుతుంది. అయితే ఊహించిన మేర లాభము ఉండకపోవచ్చును. అయినప్పటికీ సంతృప్తిగానే ఉంటారు ఈ సమయం లోపల. ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళు మటుకు జాగ్రత్తగా ఉండాలి. వినోదాలకు, విందువులకు, విలాస వస్తువులను కొనుగోలు చేయడం పైన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో కొంత జాగ్రత్త పాటించాలి. వాహనములతో ఇబ్బందులు కనబడుతున్నాయి కనుక మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో మట్టుకు మీరు టైం వెచ్చించాలి. వాళ్ళతో మీరు ఎక్కువ సమయము గడపడానికై మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈ సమయం లోపల సహనంతో ఉండడం చాలా అవసరము. ఇకపోతే ఆధ్యాత్మికంగా మీకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మికంగా మీ లోపల ఒక భావన ఏర్పడుతుంది. మీరు ఓపికతో, ప్రశాంతమైనటువంటి మనస్సుతో మీరు ఉన్నట్టయితే ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడి మూలకంగా మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలలో మట్టుకు మీకు పాజిటివ్ ఫలితాలు బాగా కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకొని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి, శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు, మీరు ముత్తైదవులకు తాంబూలాలు ఇచ్చుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే
ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడము, అర్చించడము మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.